వాళ్ళు కూడా మనకి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో ఉండరు, కాబట్టి కొన్ని సిచ్యువేషన్ బట్టి ఇబ్బంది పడవలసి వస్తుంది. 50 దేశాలు తిరిగినోలే. బ్రదరు, మీ యొక్క ప్రదర్శన నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా సార్లు యూట్యూబ్ లో చూసాను. కాకపోతే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా గురువు గారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం ఎస్ఎంపురం గ్రామం. మేము 3 years అవుతుంది నేర్చుకొని. మా గురువు గారి పేరు కోరాడు రామయ్య గారు, అలాగే సత్యరాజ్ గారు కూడాను. ఓకే, మీరు అతి తక్కువ సమయంలోనే మీరు గురువు అయిపోయారు. ఎందుకంటే చిన్నపిల్లలకు నేర్పించడం చాలా కష్టం, పెద్దవాళ్ళకైతే ఎవరైనా నేర్పిస్తారు. చిన్నపిల్లలకి మీరు వేసే విన్యాసాలు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు భయం కూడా అనిపించింది. పైకి మీరు చాలా సార్లు తలపైకి ఎత్తారు, అక్కడైతే నాకు చాలా గ్రేట్ అనిపించింది. చిన్నపిల్లలు ఇద్దరు చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే మీకు ప్రభుత్వం తరఫున ఏమైనా ఆర్థిక సహాయం లాగా ఏమైనా దొరుకుతుందా? ఏం లేదన్న, ఏం లేదా? ఎప్పుడు గత ప్రభుత్వంలో లేదు, ఈ ప్రభుత్వంలో కూడా కళాకారుల్ని ప్రోత్సహించే విధానం మన రాష్ట్రంలో లేదు. ఇతర రాష్ట్రాల్లో మటుకు ఎంతకంత ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఇది ఒక యుక్త వయసులోనే చేయగలం, ఏజ్ అయిపోతే ఎవరు చేయలేదు. నాకు తెలిసి మీ నాన్నగారు వాళ్ళు చేసి ఉంటారు, వాళ్ళు అయిపోయి ఉంటారు. అవును, ఇది నెక్స్ట్ జనరేషన్ కి కళాని తేడు నిరూపించడం కోసం మా ప్రయత్నం. మీరైతే నిరూపిస్తున్నారు, ఎందుకంటే చిన్నపిల్లలు అయితే చక్కగా చేస్తున్నారు, వీళ్ళైతే దుమ్ము దులిపేశారు. నాకైతే బాగా అనిపించింది. అందరూ మా గురువు గారు మా జనరేషన్ కి ఇచ్చారు, వీళ్ళకి మేము ఈ మా కింద జనరేషన్ మేము అందించాలనే ఉద్దేశంతో ఈ కళ నేర్చుకున్నాం. ఓకే, మీ గ్రామ ప్రజలు మీకు సపోర్ట్ ఇస్తున్నారా? ఫుల్గా. బయట వాళ్ళు అలాగే ఇస్తారా? ఇవ్వకపోతారు, ఊరు ప్రజలు అయితే ఇవ్వాలి కదా. గ్రామంలో ఎవరు తీసుకుంటారు, అందరూ సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తున్నారు, ఉన్నారు ఇటు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తారు, చేయాలనే కోరుకుంటున్నారు. అందరూ కూడా ఒక మారుమూల ప్రాంతం, ఉన్నత ప్రదేశాల్లో మన ఊరు గురించి మొత్తం అందరికీ తెలుస్తుందంటే ఎవరు కాదంటారు. ఉన్న గ్రామానికి పేరు తేవాలని మా ప్రయత్నం. ఓకే, ఇంతకీ బ్రదర్ మీరు ఏ టైంలో ఆడుతుంటారు? ఇవి గంగాదేవి సంబరాలు, రాముల వారి సంబరాలు, అలాగే గ్రామదేవత పండుగలు, మరి మిగతా కార్యక్రమాలు ఏవైనా రాముల వారి పండుగలు కూడా ఎక్కువ రాముల వారి సంబరాలు ఎక్కువ ఆడతాం. సంబరాల్లో ఏ పాటలు పాడుతుంటారు బ్రదర్? ఎక్కువ రాముల వారి పాటలు. ఒక పాట పాడగలరా? పాడతాం ఖచ్చితంగా. పాడండి. స్వామి నారాయణ లక్ష్మీ నారాయణ, స్వామి నారాయణ నారాయణ, స్వామి నారాయణ నందురా నారాయణ, మానాది కమలములో నారాయణ, స్వామి జనగర సాయంగిర నారాయణ, నేను పాలెమయ్యా నారాయణ. ఇలాంటి పాటలు రాముల వారి సంబరానికి ఇదైతే మీరు ఎత్తితే పొగల రాత్రిలో పాడతారు, ఎందుకంటే ఈ పాట ఖచ్చితంగా ఇవే పాటలతో మా కాలం గడపాల్సి వస్తుంది. సంబరాలు అంటే మీరు వెళ్ళి ఏం చేస్తుంటారు? వాళ్ళకి మీరు చెప్తారా ఏంటి? ఇప్పుడు దేవుడి సంబరం అని ఒక వాళ్ళనే దేవుడి రూపంలో నిదర్శనం చేస్తారనమాట. దాన్ని మేము వాళ్ళతో కోలం తిప్పడం ఎలా చేయాలని మీరే దగ్గరుండి, ఎందుకంటే చాలా సార్లు చేస్తుంటారు. ఆటలతో వాళ్ళు ఆ కోలను వెలిగించి దాన్ని దేవుడుగా భావించి సాక్షాత్ శ్రీమన్నారాయణ రాముల వారిగా పూజించి ఆ కోలని తెల్లవారు దాంతో సంబరం చేయడం జరుగుతుంది. రాత్రిలో ఆడుతూ వాళ్ళకి నిద్ర లేకుండా మీరు పడుకోకుండా ఉన్నతమైన కష్టమైన కాలం ఇదేనన్నా. ఆడుకోవాలా, నెక్స్ట్ పాడుకోవాలా, అన్ని శ్రమతో కూడుకున్న పని. అవును, మీరు నోటికి పని చెప్పాలి, కాలుకి పని చెప్పాలి, చేతికి దెబ్బ వేయాలి. అవును, అదైతే చాలా కష్టం. ఎందుకంటే సినిమాల్లో అక్కడ ఇక్కడ ఏంటంటే టేకులు ఉంటాయి, మీకు టేకులు టేకు తెల్లారే టేకు నైట్ స్టార్ట్ చేస్తాయి. కదా, నిజం చాలా కష్టమైంది, కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు గంగమ్మ తల్లి కదా ఇది అంటున్నారు కదా, అక్కడ ఏంటి ఉంటాయి? ఆ దేవుడికి వచ్చేసరికి ముంతలతో పూజించడం జరుగుతుంది. ఆ తల్లికి సంబంధించిన పాటలు పాడాలా, ఒక ముంతలతో చేస్తుంటారు. ఆ తల్లికి సంబంధించిన ఏ పాటలు పాడుతుంది? అది అమ్మోరు పుట్టుక ఇలా పాడాలన్నమాట. ఆ అమ్మాయి అక్కడ పుట్టింది, ఏ వనంలో వెలిసింది. పాట పాడగలరా? పాడుతున్నా, ఏమైనా పాడతాం. ఒక పాట పాడండి. అమ్మ సోదాదమో అమ్మ సోదాదమ్మ, అమ్మ సోదాదమో గంగమ్మ సోదాదమ్మ, అమ్మ
నిన్ను పిలిచిన వారు రాజులమ్మ పాట చాలా బాగా ఇష్టం నాకు కూడా. అందరూ ఒకే స్టైల్లో పాడతారు అది. అదే 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 అవునవును. అది బ్రదర్, మీరు ఇప్పుడు రాముల వారిని దించడము అవి మీరే మళ్ళీ ఎక్కేటప్పుడు పాటలు ద్వారా చేస్తారు. మళ్ళీ ఊరేగింపులో కూడా రాముల వారిని మేము పాడుతూ ఊరు మొత్తం ఊరేగించాలి. ఓహో, ఈ ఉయ్యాల పాటలు పాడతారు, అవి దేనికి పాడతారు? దేవుని ఎక్కించే సమయంలో పాడతాం. అదేమైనా ఒక పాట పాడగలరా? జయ జయ జలాలి ఉయ్యాల నీకు జలపాత్ర పాడే ఉయ్యాల, 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 స్వామి ఆ కొండకి కొండకు ఉయ్యాల నాయన రాగితో లాలేసి ఉయ్యాల, నాయన రాగిదోర దగ్గర ఉయ్యాల నాయన ఎందులే గుండీలో ఉయ్యాల, నాయన ఎందులే గుండీలో ఉయ్యాల, నాయన బంగారు వరదాడు ఉయ్యాల, నాయన బంగారు వరదాడు ఉయ్యాల, నాయన ఒకటి ఎరగెట్టి ఉయ్యాల, నాయన ఒకటి ఎగలో నా ఉయ్యాల, బంగారు సాపేసి ఉయ్యాల, నాయన జయ
ఉయ్యాల నీకు జోల పాటలు పాడి ఉయ్యాల బంగారు సభ మీద ఉయ్యాల బాలుడా శ్రీకృష్ణ ఉయ్యాల నాయన తమ్ముడా చేరనిది ఉయ్యాల నాయన నీతో చెయ్యని ఉయ్యాల నాయన 30 చేరనిది ఉయ్యాల నాయన నీ ముమ్మాని ఇయ్యాలి ఉయ్యాల నాయన 40 చేరనిది ఉయ్యాల నాయన నాకు తెలియని తండ్రి ఉయ్యాల యాభయ్య చేరనిది ఉయ్యాల నీ అందమైన ఉయ్యాల ఉయ్యాల నాయన 90 చేరనిది ఉయ్యాల నాయన తోక తెలియని తండ్రి ఉయ్యాల నాయన జనాలి ఉయ్యాల నీకు జోల పాటలు పాడే ఉయ్యాల నాయన ముగ్గయ్య ఒకనాది ఉయ్యాల నిన్ను ఊపన ఒకనాది ఉయ్యాల నాయన నేను ఒకనాది ఉయ్యాల నీకు నిద్రించిన దాది ఉయ్యాల నీకు పాలయ్య ఒకనాది ఉయ్యాల నీకు పట్టణ ఒకనాది ఉయ్యాల అలాంటి పాటలు దేవుల్ని కొండ సమయంలో ఎదురిస్తాను అనమాట. ఓకే బ్రదర్. అయితే ఇప్పుడు మీరు 30 మంది ఎంతమంది ఉంటారు కదా, ఒకరిద్దరిని అయితే హ్యాండిల్ చేయగలరు, ఎంతమందిని ఎలా మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు? మరి ఏం చేస్తాం అన్న, ఈ కళ కోసం ఒకరి వల్లే ఒక గురువు వల్ల అయిపోద్దని పని కాదన్న. అదే ఈ 30 మంది టీం కూడా సపోర్ట్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఒకరిద్దరిని మనం హ్యాండిల్ చేయాలి. ఏ ప్రోగ్రాలు అయినా కావచ్చు కానీ ఒకరిద్దరితో మహా కాకపోతే 10 మందితో అయ్యే ప్రోగ్రాలే కానీ ఇది కనీసం ఒక 20 మంది వరకు సపోర్ట్ చేస్తేనే గానీ ఇది నెరవేరిన కళ. మీకు ఎప్పుడైనా అలా అయిందా? మనం ఒక ప్రోగ్రామ్ ఒప్పుకున్నాము, కుర్రోళ్ళు ఇబ్బంది పెట్టారు, అలా ఎప్పుడు అయిందా? కొన్ని సిచ్యువేషన్ లో మరి పే చేయాలి, తప్పదు. వేరే ఊర్ల నుంచి తెప్పించుకోవాలి, అవసరమైతే వేరే ఊరు నుంచి కూడా తెప్పించుకోవాలి. మరి అవతల మనకి ప్రోగ్రామ్ ఇచ్చేసిన తర్వాత అవతల వాళ్ళు ఊరుకోండి, మాట తప్పదు. ఓకే ఓకే. మీరు ఏ రాష్ట్రాల్లో ఆడి ఉంటారు బ్రదర్? మేమా చాలా రాష్ట్రాలు వెళ్ళాం అన్న. అప్పుడు ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీయా, గుజరాత్, ఇప్పుడు బెంగళూరు, పంజాబ్, చెన్నై, ఇతర రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కళని అవును గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో మటుగా అది వెనకపడ్డదంటారా? ఎక్కడ ఎక్కువ కళలు ఉండడం వల్ల, లేకపోతే ఈ కళకి ఉన్నతమైన స్థానం లేకపోతే ఒక కళైన ఉద్దేశంతో ఎవరికి ఏమో లేదు, జనాలు ఏమో లేదు అని నా ఉద్దేశం. అవునవును, జనాల్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఉద్దేశించి పై స్థాయిలో చూపించడం లేదు. అవును, మీకు ఏదైనా ఆర్థిక సహాయం లాగా చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఏజ్ అయిన కొంతమంది కళాకారులు ఉంటారు, ఇప్పుడు మా నాన్నగారు కావచ్చు, వాళ్ళ టీమ్ లో ఆ టైం ఉన్న వాళ్ళకే ఇప్పుడు పెన్షన్ ఇవ్వడం, ఇలాంటి సాయం చేస్తే కొంచెం పెన్షన్లే ఉండవు ఇందులో ఎటువంటిది ఉండదు. ఇప్పుడు ఎంత రిస్క్ చేసి ఆడతాను, ఎవరికి ఏదైనా సరే ఎటువంటి రిస్కే కదా మరి, పిల్లలు అయితే చాలా రిస్క్. ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి సహకారం ఉండదు. మా జీవనాధారంగా ఇప్పుడు ఎన్ని ప్రదేశాలు ఇచ్చి ఉంటారు కదా, ఎక్కడ ప్రదర్శించమంది అర్థం.
Hallelujah.
Yang